హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు షాన్విస్ వ్లాగ్స్. ఈరోజు మనం గోబీని ఇంట్లోనే ఈజీగా ఎటువంటి కలర్స్ యూజ్ చేయకుండా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం తెలుసుకుందాం. ఈ గోబీని క్రిస్పీగా స్ట్రీట్ స్టైల్‌లో లాగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ అయితే గోబీని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. కావాలంటే కొంచెం పెద్ద సైజులో కూడా కట్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్‌ని ఉంచి ఒక హాఫ్ లీటర్ వాటర్‌ని తీసుకొని, తగినంత సాల్ట్‌ని వేసుకొని, వాటర్ మరిగేదాకా వెయిట్ చేయండి. వాటర్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న గోబీని ఇలా యాడ్ చేసుకోండి. ఈ గోబీ మంచూరియాకి కాలీఫ్లవర్ 70% కుక్ అయితే సరిపోతుంది. ఇలా కలుపుతూ 70% దాకా కుక్ చేసుకోండి. తర్వాత దీన్ని స్ట్రైన్ చేసుకోండి. ఇలా స్ట్రైన్ చేసుకొని పక్కనుంచేసుకోండి. తర్వాత ఒక బౌల్‌లో 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్‌ని, 2 స్పూన్ల మైదాని, హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్‌ని, రుచికి తగినంత సాల్ట్‌ని, 1 స్పూన్ కారంని, కొంచెం పసుపుని యాడ్ చేసుకొని, కొంచెం గరం మసాలాని, కొంచెం ధనియా పౌడర్‌ని కూడా యాడ్ చేసుకొని, ఇలా కొంచెం కొంచెంగా వాటర్‌ని వేసుకుంటూ ఇలా కలుపుకోండి. పిండిలో ఉండలు లేకుండా కలుపుకోండి. ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకున్న కాలీఫ్లవర్‌ని ఇందులో వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కనుంచేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ ఉంచి ఆయిల్‌ని హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న గోబీని ఇలా వేసుకోవటమే. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోండి. ఇలా మొత్తంని వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ ఉంచి ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని, వెల్లుల్లి ముక్కల్ని ఇలా వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోండి. ఇలా కలుపుతూ కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోండి. ఈలోపు మనం ఒక బౌల్‌లో ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్‌ని తీసుకొని కొంచెం వాటర్‌ని వేసుకొని ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకొని పక్కనుంచేసుకోండి. ఇలా ఆనియన్స్ కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత కొంచెం సోయా సాస్‌ని, కొంచెం చిల్లీ సాస్‌ని, నేనిక్కడ గ్రీన్ కలర్ చిల్లీ సాస్‌ని వాడుతున్నాను. కావాలంటే మీరు రెడ్ కలర్ చిల్లీ సాస్‌ని కూడా వాడుకోవచ్చు. ఇలా చిల్లీ సాస్‌ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం టమాటో కెచప్‌ని ఇలా వేసుకొని మొత్తం కలిసేదాకా కలుపుకోండి. హై ఫ్లేమ్‌లో ఉంచి ఇలా మొత్తం కలిసేదాకా కలుపుకోండి. ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న గోబీని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మనం ఫ్రై చేసుకున్న గోబీ ముక్కల్ని ఇందులో వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చివర్లో కార్న్ ఫ్లోర్ వాటర్‌ని వేసుకొని మొత్తం కలిసేదాకా బాగా కలుపుకోండి. అంతే, ఎంతో ఈజీ అయిన గోబీ మంచూరియా రెడీ అయిపోయింది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.